ఋతుచక్రము మొదలైన కొత్తలో నెలసరి గాడి తప్పి రావటం అనేది మామూలే. వయసుతో పాటు ఋతుక్రమం కూడా సర్దుకుంటుంది. అయితే కొంతమంది మహిళల్లో ఋతుచక్రం అనేది పూర్తిగా గాడి తప్పుతూ ఉంటుంది. నెలలు గడుస్తున్నా కొంతమందిలో నెలసరి ఊసే ఉండదు. మరికొంతమందిలో నెలసరి ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉంటుంది. కొంతమందికి అధిక ఋతుస్రావం సమస్యగా మారుతూ ఉంటుంది. ఇక నెలసరి రోజుల్లో పొత్తి కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారు చాలామంది. నెలసరిలో ఇలాంటి చిక్కులకు హార్మోన్లు మొదలుకొని జీవనశైలి వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మహిళల్లో నెలసరి చిక్కులకు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలసరికి సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలేంటి? నెలసరి సమస్యలు అనేది తెలుసుకునే ముందు అసలు సాధారణంగా నెలసరి అనేది దేన్ని అంటాము అనేది తెలుసుకుందాము. నెలసరి సాధారణం అనాలంటే బ్లీడింగ్ వచ్చేసి 4 to 7 days అవ్వడము, లేదా గ్యాప్ బిట్వీన్ పీరియడ్కి మధ్యలో ఉండే గ్యాప్ 21 to 35 days ఉండడం, లేదా అమౌంట్ ఆఫ్ ద బ్లీడింగ్ అంటే సుమారుగా 35 to 50 ml బ్లీడింగ్. ఇవి నార్మల్ పారామీటర్స్. వీటి నుంచి డీవియేట్ అయ్యే వేటినైనా కానీ మనం అబ్నార్మల్ మెన్స్ట్రుయేషన్ అంటే నెలసరి సమస్యలుగా పరిగణించవచ్చు. లైక్ ఇందాక చెప్పినట్టు 4 నుండి 7 రోజులు కాకుండా అంతకంటే 7 రోజుల కంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, లేదా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే సుమారు 80 ml కంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, లేదా గ్యాప్ బిట్వీన్ పీరియడ్స్ 21 days కంటే తక్కువ ఉండడం, లేదా 35 days అయినా కానీ పీరియడ్స్ రాకపోవడం, 35 days కంటే ఎక్కువ గ్యాప్ ఉండడం పీరియడ్స్కి మధ్య. ఇలాంటివి మనం సమస్యలు అనుకోవాలన్నమాట. అండ్ ఇది కాకుండా ఇంకా పీరియడ్స్తో పాటు తట్టుకోలేనంత విధంగా ఎక్స్ట్రీమ్ అంటే ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి రావడము, మెన్స్ట్రువల్ పీరియడ్తో పాటు వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, ఇలాంటివి కూడా సమస్యలు సాధారణంగా చూస్తూ ఉంటాం మనం పీరియడ్స్తో పాటు. అలా కాకుండా ఇంకా నెలసరి ఆగిపోయిన వాళ్ళల్లో అంటే నెలసరి ఆగిపోయి 1 సంవత్సరం దాటిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ కనిపించడం, పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. ఇవన్నీ సాధారణంగా మనం వినే నెలసరి సమస్యలు. నెలసరిలో సమస్యలకు కారణాలేంటి? సాధారణంగా ఏజ్ బట్టి మనం సమస్యలు అనేది తెలుసుకోవాలి. మెచ్యూర్ అయిన తర్వాత ఇనీషియల్ 2-3 yearsలో మనకి హెచ్పిఓ యాక్సిస్ అంటాం, అంటే మెన్స్ట్రుయేషన్ని డిటర్మిన్ చేసే యాక్సిస్. ఇది మెచ్యూరిటీ ఉండదన్నమాట ఇనీషియల్ 2-3 yearsలో. కాబట్టి వీళ్ళల్లో మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం, హెవీ బ్లీడింగ్ అవ్వడం, లేదా చాలా తక్కువ బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం. లేదా ఆగిపోయే వయసు వచ్చినప్పుడు పెరిమెనోపాజ్ అంటాం, ఆ ఏజ్ గ్రూప్లో కూడా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చూస్తూ ఉంటాం మనం. ఇవి కాకుండా ఇతర కారణాలు వచ్చేసి లైక్ బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే రక్తం గడ్డకట్టే సిస్టంలో ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, ఇలాంటివి. లేదా గర్భసంచిలో ఏమన్నా గడ్డలు లైక్ పాలిప్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ అలాంటివి ఉన్నా కానీ హెవీ బ్లీడింగ్ అవ్వడం అంటే పీరియడ్స్ ప్రాబ్లం లాగా. ఇంకా గర్భసంచిలో ఏమన్నా గోడలాగా మధ్యలో అబ్నార్మాలిటీస్ సెప్టమ్ అంటారు, అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ వస్తూ ఉంటాయి. ఇది కాకుండా ఓవులేటరీ డిస్ఫంక్షన్ లైక్ పీసీఓడి అంటాం, పీసీఓడి లేదా థైరాయిడ్ సమస్య ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళలో కూడా మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉంటాం మనం. అధిక ఋతుస్రావానికి చికిత్స ఎలా ఉంటుంది? రీజన్స్ బట్టి ఉంటుంది. మనకి ఆ అధిక రక్తస్రావం ఎందుకు అవుతుంది, ఋతుస్రావం ఎందుకు అవుతుంది, దానికి కాజ్ ఏంటి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇందాక అనుకున్నట్టు ఏదన్నా హార్మోనల్ ఇష్యూస్ లేదా ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం మెడికల్ మేనేజ్మెంట్తో దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనకేమన్నా స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయి లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ అంటే గర్భసంచిలో ఏమన్నా గడ్డలు ఉండడం, లేదా గర్భసంచి లోపల పొర అనేది ఎండోమెట్రియం అంటారు, ఇది మందంగా ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాత్రం సర్జికల్గా దీన్ని మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది, ఆపరేషన్ అవసరం అవుతుంది. సో మెడికల్ మేనేజ్మెంట్లో మనం ఏమన్నా సాధారణంగా బర్త్ కంట్రోల్ పిల్స్ పెడుతూ ఉంటాం వీళ్ళకి. అలా కాకుండా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవ్వడానికి ట్రనెక్సామిక్ యాసిడ్ ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటాం మనం. ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు ఫర్దర్గా మనం అంటే స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఏమీ లేనప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ కూడా దీనికి తగ్గట్లేదు అన్నప్పుడు మనం సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఋతుస్రావం బాగా తక్కువగా ఉంటున్నప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఋతుస్రావం తక్కువగా లేకపోతే అంటే అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ తక్కువగా ఉన్నా, లేదా ఇన్ఫ్రీక్వెంట్గా తక్కువ సార్లు అంటే సంవత్సరంలో ఒక 6 నుంచి 7 సార్లు మాత్రమే పీరియడ్స్ వస్తున్న వాళ్ళకి రీజన్స్ ఏంటంటే
లైక్ ఎక్కువగా ఎక్సర్సైజులు చేయడం, ఎక్కువగా డైటింగ్ అండ్ ఎక్కువ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన దానికంటే ఎక్కువగా, అండ్ ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్ ఏదన్నా ఉన్నా కానీ, అండ్ అదర్ అబ్నార్మాలిటీస్ లైక్ ఇంతకుముందు ఏదన్నా అబార్షన్ లాంటిది అయ్యి అప్పుడు డిఎన్సీ చేయాల్సి రావడం, ఆ డిఎన్సీ చేసేటప్పుడు ఎక్కువగా ఆ పొర అనేది తీయడం, విగరస్గా చేయడం వల్ల ఏంటంటే గర్భసంచి గోడల మధ్యలో అతుకులు అనేవి ఫామ్ అవుతాయి. ఆ అతుకులు ఉండడం వల్ల నెక్స్ట్ బ్లీడింగ్ అనేది సరిగ్గా అవ్వకపోవచ్చు. అండ్ ఓవులేటరీ డిజార్డర్స్ ఏమన్నా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి బ్లీడింగ్ అనేది తక్కువగా అవ్వడం లేదా తక్కువ సార్లు మెన్సెస్ రావడం అనే దానికి కారణాలు. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది కూడా రీజన్స్ బట్టే ఉంటుంది. లైక్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు లైక్ అథ్లెట్స్ ఇలాంటి వాళ్ళు తీసుకుంటే హెవీగా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వాళ్ళు లిమిట్ చేసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీని కొంచెం లిమిట్ చేసుకోవడం, ఎక్కువగా కాకుండా మోడరేట్ ఎక్సర్సైజ్కి లిమిట్ చేసుకోవడం. ఈటింగ్ హ్యాబిట్స్, కొంతమంది టూ మచ్ ఆఫ్ డైటింగ్, ఎక్కువ డైటింగ్ చేయడం, తీసుకోవాల్సినంత ఆహారం తీసుకోకపోవడం, తీసుకున్న ఫుడ్ కూడా హెల్తీగా లేకపోవడం, ప్రోటీన్ రిచ్ డైట్ లేకపోవడం, ఇవన్నీ కారణాలు. సో వాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఫిజికల్ యాక్టివిటీ ఎంతవరకు ఉండాలో, మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లైక్ వారంలో ఒక 5 డేస్కి డైలీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్ లైక్ ప్రోటీన్ రిచ్ డైట్, ఐరన్ రిచ్ డైట్ ఇవి తీసుకోవడము, అండ్ మెయింటైనింగ్ గుడ్ హైడ్రేషన్. సరిగ్గా సరిపోయినంత మోతాదులో మనం హైడ్రేషన్ లేకపోయినా లైక్ వాటర్ తీసుకోపోయినా కానీ అది మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది అనమాట. సో మెయింటైనింగ్ ప్రాపర్ హైడ్రేషన్. అండ్ అలాగే హార్మోనల్ ఇష్యూస్ ఎవరికన్నా ఉండి దానివల్ల మనకి బ్లీడింగ్ తక్కువ అవుతుంది లైక్ పీసీఓడి ఉంది లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే లాంటి వాళ్ళల్లో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి మనం. పీసీఓడి ఉన్న వాళ్ళల్లో హార్మోనల్ ట్రీట్మెంట్ పెట్టుకోవడము, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం విత్ థైరాయిడ్ మెడికేషన్ అలా చేసుకోవాలి. అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ అనేది చూస్తూ ఉంటాం. ఏదర్ హెవీ బ్లీడింగ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ బ్లీడింగ్ అవ్వచ్చు. దాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకుంటాం. నెలసరిలో సమస్యలు ఎంతకీ తగ్గనప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షల్ని చేయించుకోవాలి. కారణాల్ని పసిగడితే నెలసరి చికాకులకు చికిత్స చేయడం తేలిక. హార్మోన్ల సమతూకాన్ని కాపాడుకుంటే నెలసరి సమస్యలకు చాలా వరకు అడ్డుకట్ట వేయచ్చు.